అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. పేరుకు పటేలు గాని పాలేరోడు కూడా కానడు అన్నట్టు ఉన్నది సీఎం రేవంత్ సార్ పరిస్థితి అని చాలా మందికి అనుమానాలు వస్తున్నాయట. ఎందుకట? సారీ సీఎం అయినా సార్కు తెలియకుండా చాలా పనులు అవుతున్నాయట. ముఖ్యంగా మొన్న ఆంధ్ర మాజీ సీఎం జగనన్న ఇంటి ముంగట షెడ్డులు ఊలగొట్టే ముచ్చటంతా సీఎం సార్కు తెలియకుండానే జరిగిందని చెప్తుర్రు. నిజమేనంటారా? ఇనేటోడుంటే విమానం గద్దెత్తుకపోయిందని చెప్పుట్లా కాంగ్రెస్ వాళ్ళని మించినోళ్ళు లేరంటుండే ఏందో అనుకుంటుండే కానీ ఇప్పుడు అర్థమవుతుంది అని అంటున్నారు ఈ సంగతి తెలిసినోళ్ళు. మొన్న శనివారం నాడు జగనన్న ఇంటి ముంగట షెడ్డులను కూలగొట్టిర్రు జిహెచ్ఎంసీ వాళ్ళు. అయితే జగనన్న ఇంటి దగ్గరనే ఉన్న ఒక మంత్రి జిహెచ్ఎంసీ వాళ్ళకు చెప్పి ఆ పని చేయించిండు అని అంటున్నారు. మంత్రి గారి ఆర్డర్ తోటే జిహెచ్ఎంసీ వాళ్ళు జగనన్న ఇంటి మీదకు జేసీబీలతో పోయిండ్రని అంటుండ్రు. అయితే సీఎంకు తెలియకుండా మాజీ సీఎం ఇంటి మీదకి జేసీబీలను తోలుతారా? ఇంత నిర్లక్ష్యం అని రేవంత్ సార్ గుస్సా అయిందట. ఆ పని చేసిన ఆఫీసర్ ఎవరో ఆయన మీద చర్యలు తీసుకోవాలని ఆర్డర్ వేస్తేనే ఆమ్రపాలి మేడం ఖైరతాబాద్ జిహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ను ట్రాన్స్ఫర్ చేసింది అని అంటున్నారు. మరి అందులో నిజమేంతో తెలియదు కానీ జగనన్న ఇంటి దగ్గరనే ఇల్లున్నది ఒకటి మంత్రి కోమటిరెడ్డి వెంకన్న సార్ది, ఇంకోటి మంత్రి తుమ్మల సార్ది. వెంకటరెడ్డి సార్కు జగనన్నతోటి మంచిగానే ఉన్నది. వైఎస్కు దగ్గర మనుషులు కాబట్టి ఆయన ఆ పని చేసే అవకాశమే లేదు. ఇంకో మంత్రి ఎవరంటే తుమ్మల సార్ ఉన్నాడు. తుమ్మల సారు టీడీపీ గెలిచినాక సంబురాలకు కూడా ఖమ్మంలో ఉన్న తెలుగుదేశం ఆఫీసులకు పోయిండు. ఎలక్షన్ల ప్రచారంలా టీడీపీలను ఎంటేసుకొని తిరిగిండు. అగో గాయననే ఆ కసిని ఇట్లా తీర్చుకుండు అని చెవులు కొరుక్కుంటున్నారట లోటస్ పాండ్ దిక్కు. అయితే కేబినెట్ల మంత్రులే సీఎంకి ఏంది చెప్పేదని ఎవ్వరి కాళ్ళు కానకుండా పనిచేస్తుర్రు అంటే సీఎం రేవంత్ సార్కి ఎవరి మీద పట్టి లేదు, ఎవ్వరు ఇల్విస్తలేరని ముచ్చటతో అందరు అనుమానాలు పటాపంచలేని అని గుసగుసలు పెట్టుకుంటుర్రట పాలిటిక్స్ తెలిసినోళ్ళు.